వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ హర్వీలు. ఎప్పుడూ కెమెరా వేసుకుని టూరిస్ట్ స్పాట్ల చుట్టూ పరిగెడుతూ ఉంటాను కదా. ఇవాళ అలా కాకుండా మా చుట్టాల అమ్మాయి వెనకాల పరిగెత్తుపోతున్నా. అందుకే మిమ్మల్ని కూడా పిలుస్తున్నా, మీరు కూడా అందరూ వచ్చేయండి. స్పెషాలిటీ ఏంటంటే ఇవాళ అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తీసుకుంటుంది అమ్మాయి. మరి ఇక్కడ ఫ్లాట్ తీసుకోవాలంటే బోల్డ్ అని సంతకాలు పెట్టాలి, అక్కడ ఏవో మంత్రాలు కూడా జరుగుతాయి. మన సంతకాలు మంత్రాలు మనం కూడా చూద్దాం. ఆ అమ్మాయి ఇక్కడే ఎంఎస్ చేసింది. మీ అందరికీ తెలుసు కదా, స్టూడెంట్గా ఉన్నప్పుడే చాలామంది సంపాదించేసి ఇంటికి కూడా పంపిస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఎంత సంపాదిస్తారు, ఇలాంటి విశేషాలు కూడా కనుక్కుందాం. ఫ్లాట్ చూద్దాము, ఇలాంటి బోల్డ్ అనే విశేషాలు కనుక్కుందాం. వచ్చేయండి మరి ముస్తాబ్ చేసుకుని వెళ్దాం. ఇక్కడ ముస్తాబ్ అంటే ఏముంది, మొత్తం ముసుగులు వేసుకొని బయలుదేరడమే. పదండి మరి, వచ్చేయండి నాతో పాటు. మనకి ఇండియాలో అపార్ట్మెంట్ అంటే ఎంత పల్లెటూర్లైనా కనీసం 10 ఫ్లోర్లు ఉంటుంది. ఇక్కడ చూడండి, మహా అయితే 3-4 ఫ్లోర్లు అంతే. చెక్క ఇళ్ళు కదా మరి. దారిలో వెళ్తూ ఉంటే ఈ 3 డబ్బాలు కనిపించినాయి. ఇది ఒక ఆఫీస్ అంట. ఓ కిటికీ లేదు, పాడు లేదు, ఏమీ లేదు. మనకిలా ఉంటే గోడౌన్ అంటాం. వచ్చేసాం. ఇదే మన అపార్ట్మెంట్స్. మన గేటెడ్ కమ్యూనిటీ ఎలా ఉంటుందో ఇది కూడా అంతే. చూడ్డానికి అంతే, కానీ లోపల ఇంటర్నల్ వర్కింగ్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనకి ఒక క్లబ్ హౌస్, ఒక ఆఫీసు ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అంతే. This is a map of our community. We are right here. You will come out of this little parking lot here. You'll come up here, which I'll show you in just a moment. There's a stop sign. You go all the way down. It's the very last building, second floor. Any of the parking is available for you to park at, except for obviously handicap parking unless you have the tag. And then there's also garages available. Specifically, there is available. I was about to ask regarding. ఈ రోజు సాటర్డే కాబట్టి ఈ అమ్మాయి ఒక్కటే ఉంది. వీళ్ళ క్లబ్ హౌస్లో ఏముంటాయి, వీళ్ళ ఫెసిలిటీస్ ఎమ్యూనిటీస్ ఏముంటాయి అని నేను కూడా మొబైల్ వేసుకుని వీళ్ళ వెనకాలే పరిగెత్తా. మన క్లబ్ హౌస్ అయితే కాంక్రీట్ది, వీళ్ళదైతే చెక్కది. అంతే తప్ప ఈ క్లబ్ హౌస్లో వాళ్ళ ఇచ్చే ఫెసిలిటీస్కి పెద్ద తేడా ఏమీ లేదు. ఒళ్ళు కొవ్వెక్కకుండా లేదా ఒంటికి పట్టిన కొవ్వు కరిగించడానికి ఇండోర్లో కరిగించాలంటే ఇండోర్ జిమ్, అవుట్డోర్ అయితే స్విమ్మింగ్ పూలు ఉన్నాయి. బుర్ర కొంచెం యాక్టివ్గా ఉండడానికి ఇండోర్ గేమ్స్, ఇవన్నీ మామూలే మనలాగానే. మరి డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇండియాలో అయితే కొట్టుకున్నా, తిట్టుకున్నా, ముద్దులు పెట్టుకున్నా, ఏం చేసినా ఓనర్కి టెనెంట్కి మధ్యలో జరుగుతుంది. కానీ ఇక్కడ అలా కాదు. ఓనర్కి టెనెంట్కి సంబంధమే ఉండదు, మొత్తం వీళ్ళతోనే. అలాగని అపార్ట్మెంట్లన్నీ ఇదే పద్ధతిలో రన్ అవ్వవు. ఇండియాలో పద్ధతి కూడా ఉంది ఇక్కడ. పద్ధతి ఏదైనా బోల్డ్ పేపర్లు ఇచ్చి సంతకాలు పెట్టమంటారు. ఏదో ఎగ్జామ్కి చదువుకున్నట్టు అన్నీ చదువుకొని పెన్నులో ఇంక్ అయిపోయేలాగా సంతకాలు పెట్టాలి. ఈమెను గమనించారా, తెగ చేతులు తిప్పుకుంటూ చెప్తుంది. ఇంకా ఈమె చాలా తక్కువ. యుఎస్లో ఎక్కువగా యాక్షన్ చేస్తూ మాట్లాడతారు. మనకి ఇంటికొక కారు ఉంటుంది, ఇక్కడ వీళ్ళకి మనిషికొక కారు ఉంటుంది. అందుకే గరాజ్కి డిమాండ్ ఎక్కువే. గరాజ్ కావాలంటే ఎక్స్ట్రా $99 కట్టాలంట. సాధారణంగా రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్లో ఇక్కడ లిఫ్ట్ ఉండదు, కానీ వీళ్ళకి లిఫ్ట్ ఇచ్చారు. అమ్మో, ఎక్కాం కానీ ఏదో డబ్బా సౌండ్ వచ్చింది. అది దిగేంత వరకు బిక్కుబిక్కుమనుకుంటూనే ఉన్నావు లోపల. ఆ ఎదురుగా 2 నల్ల డబ్బాలు స్వాగతం పలుకుతున్నాయా, అవే డస్ట్బిన్లు. ఇక్కడ ట్రాషిక్ కూడా వీకెండ్ హాలిడే. లేదు, మనం చెత్త తీసేయాలి అనుకుంటే సాటర్డే సండే మాత్రం మనమే కిందకి తీసుకెళ్లి వెయ్యాలంట. ఇక్కడ లోపలికి రాగానే హాల్ కనిపించింది, కానీ చాలా ఇళ్లకి లోపల కాలపెట్టగానే కిచెన్ కనిపిస్తుంది. ఇది క్లోజెట్, మెయిన్ డోర్ పక్కనే ఉంది. రాగానే బూట్లు పడేసి కోట్లు తగిలించడానికి. ఇక్కడ కోట్లు బూట్లు లేకుండా ఎవరు ఉండరేమో. ఇక్కడ ఒక బుల్లి రూమ్ ఉంది. ఈ రూమ్ వాడుకోవడానికి పనికిరాదు, కానీ దీని లోపలిది మనకి చాలా అవసరం. రూమ్ హీటింగ్కి, కూలింగ్కి. ఇక్కడ ఎలక్ట్రికల్ స్విచెస్ ఒకటి విచిత్రంగా అనిపిస్తాయి. విచిత్రం కాదు, మనకి పాతకాలం స్విచ్లు ఉంటాయి కదా, అలాంటివి ఉంటాయి. ఆన్ ఆఫ్ కూడా మనకి రివర్స్లో ఉంటుంది, కింద కంటే మనం వేసినట్టు, కానీ ఇక్కడేమో ఆఫ్ చేసినట్టు. ఇది ఇక్కడ వీళ్ళిచ్చిన సెక్యూరిటీ సిస్టము. మనకి కిచెన్లో కావాల్సింది పెద్ద స్టోరేజ్ యూనిట్. పప్పులు, ఉప్పులు, చింతపండు ఇవన్నీ పెట్టుకుంటాం. కానీ వీళ్ళకి అవంతా అక్కర్లేదు కదా. వీళ్ళకి బాగా ఇంపార్టెంట్ ఫ్రిడ్జ్. అందుకే ఈ స్టోరేజ్ యూనిట్ కంటే ఫ్రిడ్జే పెద్దగా ఉంటుంది. ఇంకో 2 రోజుల తర్వాత, అంటే ఈ పిల్ల షిఫ్ట్ అయిన తర్వాత వస్తే అప్పుడు తెలుస్తుంది ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తే కింద పడిపోతాయా అన్నట్టుంటాయి. వీళ్లే కాదు, ఎక్కడైనా అంతే. ఉప్మా నుంచి సమోసాల వరకు అన్నీ ఫ్రోజన్వే కదా ఇక్కడ. మరి ఇది చాకులు బాకులు పెట్టుకోవడానికి, ఇదేమో బియ్యం మూటలు పెట్టుకోవడానికి. బియ్యం మూటలు తక్కువ కాబట్టి బ్రెడ్ మూటలు పెట్టుకుంటారు. ఇదేమో వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. కోడిని దీనిలో కూర్చోబెట్టేస్తారు కదా. ఈ ఓవెన్ కింద ఉండేది చాలా మంది
జస్ట్ గిన్నెలు స్టోర్ చేసుకోవడానికి వాడతారు కానీ చాలా వాటిలో ఆప్షన్ ఉంటుంది. అది వార్మర్‌గా కానీ లేదా బ్రాయిలింగ్‌కి కానీ వాడుకోవచ్చు. బ్రాయిలింగ్ అంటే ఇక్కడ బాయిలింగ్ కాదు. గ్రిల్లింగ్ లాంటిదే అన్నమాట. గ్రిల్లింగ్ అంటే జనరల్‌గా అవుట్‌డోర్‌లో చేస్తారు. అండ్ హీట్ సోర్స్ ఏమో కింద నుంచి వస్తుంది. ఈ బ్రాయిలింగ్‌కేమో పైనుంచి హీట్ సోర్స్ ఉంటుంది. ఈ డిష్ వాషర్‌లు మాత్రం ఇక్కడి వాటికంటే ఇండియన్‌వే స్ట్రాంగ్‌గా కనిపిస్తాయి నాకు. ఇది గ్యాస్ కాదు, ఇండక్షన్. వద్దా? క్లీనింగ్ ఈజీ కదా. ఇది ఇండక్షన్ స్టవ్ అని ఏడుస్తుంది పిల్ల. ఎందుకు ఏడుస్తుంది? అవ్వదు, తొందరగా వంట అవ్వదని ఏడుపు. ఏదో ఇండక్షన్ అనుకుంటారు కానీ అది అప్పుడప్పుడు ఆగిపోద్ది, అప్పుడప్పుడు వస్తుంది. గ్యాస్ కాదు. ఈ అమ్మాయి ఇక్కడే ఎంఎస్ చేసింది. అప్పట్లో ఇంట్లో కూడా ఇలాంటి స్టవ్వే ఉండేదంట. దాంతో కష్టాలు పడింది. అందుకే ఇప్పుడు మళ్ళీ దిగులు పడిపోతోంది. ఇలా ఇల్లంతా చూస్తూ తిరుగుతూ అప్పటి స్టూడెంట్ లైఫ్ గురించి, అప్పటి సంపాదన గురించి ఇవన్నీ కనుక్కున్నా నాకు అర్థమైంది ఏంటంటే, జనరల్‌గా స్టూడెంట్‌గా ఉన్నప్పుడు లేదా సింగిల్‌గా ఉన్నప్పుడు అంటే సింపుల్ లైఫ్ అన్నమాట. అలాంటప్పుడు సుమారుగా ఇక్కడ $500-700 అవుతుందంట. ఇవన్నీ ఇంటి రెంటు, కార్లు కాకుండా ఇవన్నీ మనం తినే ఉప్పులు, పప్పులకి, ఇక ప్రతిదానికి పేపరే కదా! అలాంటి పేపర్ ముక్కలు, చీపుర్లు, మాప్ స్టిక్కుల వరకు ఇలాంటివి కన్సిడర్ చేస్తే సుమారుగా ఇంత అవుతుందంట. కరెక్ట్‌గా చెప్పాలంటే కష్టమే. ఎందుకంటే లొకేషన్ బట్టి ఉంటుంది. ఇది యావరేజ్‌గా అన్నమాట. ఈ బాల్కనీ చూడగానే ఆహా! ఎంత బావుంది అని నేననుకుంటే, ఈ పిల్లేమో అమ్మో పాములొస్తాయంటూ గోల. ఇలాంటి ఏరియాలో ఉంటే ఇక్కడ పాములు రావడం చాలా కామను. ఇక్కడ అమెరికాలో ప్రతి ఇంటికి ఇలాంటి బ్లైండ్స్ ఉంటాయి. ఇలాంటి బ్లైండ్స్ లేకుండా ఒక్క ఇల్లు కూడా ఉండదేమో అనిపిస్తుంది. నేను చూసిన ప్రతి ఇంటికి ఉన్నాయివి. ఇంకా ఈ ఇంటి విషయానికొస్తే ఇది ఒక డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్. ఇద్దరు అమ్మాయిలు కలిసి ఆఫీస్‌కి దగ్గరని తీసుకున్నారు. దీని రెంట్ అయితే $1,560. ఇక్కడ చుట్టూ గమనించారా? ఒక్క అలమర కూడా ఉండదు. అన్నీ కలిపి క్లోజెట్ అని ఒక చిన్న రూమ్ ఇస్తారు. ఏవున్నా దానిలో పెట్టుకోవడమే. ఇక్కడైతే బాత్రూము, క్లోజెట్టు అన్నీ కలిపేసి ఒక రూమ్‌లో ఇచ్చేశారు. బాత్రూమ్ లైట్ స్విచ్ కూడా మనకి జనరల్‌గా బాత్రూమ్ బయటుంటే, వీళ్ళకేమో బాత్రూమ్ లోపలుంటుంది స్విచ్. మనలాగా విసిరి విసిరి నీళ్లు కొట్టుకుంటూ, డాన్స్ ఏసుకుంటూ బాత్రూమ్ అంతా తడిచిపోయేలాగా స్నానం చేయటానికి కుదరదు. ఈ డబ్బాలోనే నుంచుని బుద్ధిగా స్నానం చెయ్యాలి. ఇక్కడ ఉంటే డబ్బా స్నానము, లేకపోతే తొట్టి స్నానము ఉంటాయి. ఇలాగ ప్రతిదీ ఓపెన్ చేసి ఎందుకు చూస్తున్నామంటే, ఉట్టి వీడియో కోసమే కాదు. ఇక్కడ ప్రతిదీ చెక్ చేసి అన్నీ బానే ఉన్నాయని చెప్పి సైన్ చెయ్యాలి. మళ్ళీ ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఎలాగుందో అలాగే ఇచ్చెయ్యాలి. లేకపోతే ఎక్కడైనా పెయింట్ పోయినా, ఏం పోయినా మనం ఇచ్చిన అడ్వాన్స్ మొత్తం అంతే సంగతి. ఇండియాలో అయితే పెద్దగా మరకలకి, మచ్చలకి పెద్దగా పట్టించుకోరు. కానీ ఇక్కడ మాత్రం ప్రతిదీ భూతద్దంలో చూసినట్టు చూస్తారు. అడ్వాన్స్ అయితే 1 మంత్ రెంట్ అడ్వాన్స్‌గా తీసుకున్నారు. ఇంక వేరే సెక్యూరిటీ డిపాజిట్ అంటూ ఏమీ లేదు. కొన్ని చోట్లయితే సెక్యూరిటీ డిపాజిట్ అని మళ్ళీ కొంచెం ఛార్జ్ చేస్తారంట. హాల్‌కి ఇటొక బెడ్‌రూము, అటువైపు ఒక బెడ్‌రూము. ఇదిగో ఇక్కడ బాత్రూంలో తొట్టి స్నానం. మనకేమో అపార్ట్మెంట్స్‌లో మెయింటెనెన్స్ అంటూ మళ్ళీ స్పెషల్‌గా డబ్బులు గుంజుతారు గదా! ఇక్కడ అలాంటి స్పెషల్ పేర్లేం పెట్టకుండా ఆ లాగేదేదో మొత్తం రెంట్ పేరుతోనే లాగేస్తారు. ఇక్కడ చెక్క ఇళ్ళు అవడం వల్ల చిత్రమైన ఇబ్బందులుంటాయి. మెయిన్‌గా చెదలు. అలాంటి చెదలు, సాలెపురుగులు, ఇంకా ఏదైనా పురుగు పుట్ర ఏం కనిపించినా వెంటనే వచ్చి పెస్ట్ కంట్రోల్ చేసేస్తారు. మరి అది చాలా ఇంపార్టెంట్ కదా! ఇలాంటి మెయింటెనెన్స్ అంతా ఈ కమ్యూనిటీలో ఫ్రీనే. ఆ రోజుల్లో బట్టలు ఉతుక్కోడానికి రాళ్లు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడేమో ఇగో ఇలా డబ్బాలొచ్చేసినియి. అందులోనూ యూఎస్‌లో అయితే 2 డబ్బాలుంటాయి. ఒకటి డ్రయ్యర్‌కి. ఇదైతే అచ్చం రేకు డబ్బాలానే ఉంది పల్చగా. ఈ సెకండ్ బెడ్‌రూమ్ కూడా చూస్తూ ఇక్కడ స్టూడెంట్ లైఫ్‌లో ఎవరు ఎలా ఎంత సంపాదిస్తారు అనే విశేషాలు కూడా కనుక్కున్నా. అవన్నీ కూడా చెప్పేస్తా. మీకు చెప్పకుండా నా పొట్టలో దాచుకుంటే నాకు పొట్ట నొప్పొచ్చేస్తుంది మరి. మీకు తెలుసు కదా! ఇక్కడ స్టూడెంట్‌గా ఉన్నప్పుడే ఏదో ఒక పార్ట్ టైం చేసి ₹1 సంపాదించడానికి ట్రై చేస్తూ ఉంటారు. యూనివర్సిటీలో కాకుండా బయట ఎక్కడ చేసినా కూడా అది ఇల్లీగలే. కానీ ఏదో మేనేజ్ చేసి చేసేస్తూ ఉంటారందరూ. ఇక్కడ యూనివర్సిటీ లోపల కూడా బోల్డన్ని పార్ట్ టైం జాబ్స్ ఉంటాయి. ఎడ్యుకేషన్ వైజ్ చూస్తే టీచింగ్ అసిస్టెంట్‌గా చెయ్యొచ్చు, లేదా గ్రాడ్యుయేట్ అసిస్టెంట్‌గా కూడా చెయ్యొచ్చు. లేదా నార్మల్ జాబ్స్ అయితే క్యాంటీన్‌లో, జిమ్‌లో, పార్కింగ్ లాట్‌లో లేదా యూనివర్సిటీ లోపలే ఉండే స్టోర్స్‌లో కూడా చెయ్యొచ్చు. ఇక్కడ యూనివర్సిటీ లోపలైతే సుమారుగా గంటకి $10. ఇది మినిమమ్ అన్నమాట. ఇంకా మనం చేసే లొకేషన్ బట్టి లేదా చేసే పనిని బట్టి కూడా కొంచెం తేడాలు కూడా ఉంటాయి. ఈ 10 అనేది మినిమమ్ అన్నమాట.
నేను నడువంచి బాగా పనిచేసి ఎక్కువ డాలర్లు సంపాదించేస్తా అంటే కుదరదు. వారానికి 20 గంటల కంటే ఎక్కువ చెమట కార్చడానికి యూనివర్సిటీ ఒప్పుకోదు. కాలేజీలో కాకుండా జనరల్‌గా బయట చేసేది గ్యాస్ స్టేషన్స్‌లో, ఇంకా రెస్టారెంట్స్‌లో. గ్యాస్ స్టేషన్స్ అంటే అంతకుముందు వీడియోలో చెప్పాను కదా! పెట్రోల్ పోయడం కాదు. పెట్రోల్ బంక్‌కి అటాచ్డ్‌గానే ఒక సూపర్ బజార్ ఉంటుంది. దాంట్లో చేస్తారు. ఈ గ్యాస్ స్టేషన్స్‌లో అయితే మినిమమ్ $5, అదే రెస్టారెంట్స్ అయితే మినిమమ్ $10 ఇస్తారు. ఈ రేట్లన్నీ రఫ్ ఎస్టిమేట్ పర్పస్‌కే. లొకేషన్ బట్టి చేంజెస్ ఉంటాయి మరి. ఏంటి ఈ ప్లాస్టిక్ మొక్కలు అనుకుంటున్నారా? ఇవి క్లబ్ హౌస్‌కి యాక్సెస్ కీస్. ఇద్దరుంటారు కాబట్టి 2 ఇచ్చారు. ఇంతకీ ఈ అపార్ట్మెంటు నార్త్ కెరొలినాలో ర్యాలీలో ఉంది. ఏంటి మీ చుట్టాల పిల్లలు గాని, మీ పిల్లలు గాని ఎంత సంపాదిస్తున్నారు అనే లెక్కల్లో పడిపోయారా? సరే మరి నేనింకో మంచి వీడియో తయారు చేసుకుని మళ్ళీ మీ ముందుకొస్తా.